రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వెంకటరెడ్డి కుటుంబానికి గోపాలమిత్ర సంఘం అన్ని వేళలా అండగా ఉంటుందని గోపాలమిత్ర సంఘం జిల్లా నాయకులు శివకుమార్ తెలిపారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వెంకటరెడ్డి కుటుంబానికి మంత్రి పొన్నం ప్రభాకర్ గోపాలమిత్ర సంఘం ద్వారా 50,000 రూపాయల తక్షణ సహాయం అందించారు. ఈ మేరకు సిద్దిపేట అర్బన్ మండలం మందపల్లి గ్రామంలోని వెంకటరెడ్డి భార్య లక్ష్మికి సంఘం నాయకులు 50,000 రూపాయల నగదు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెంకటరెడ్డి మరణ విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ దృష్టికి తీసుకువెళ్లగానే స్పందించి 50,000 రూపాయల తక్షణ సహాయం అందించారన్నారు. ఇక ముందు కూడా వెంకటరెడ్డి కుటుంబానికి మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు గోపాలమిత్ర సంఘం అండగా ఉంటుందన్నారు. వెంకటరెడ్డి మరణం తమను ఎంతగానో కలిచివేసిందని, ఆయన లేని లోటు తీర్చలేనిదని వాపోయారు. చిన్నకొండూరు మండలం మందపల్లి గ్రామంలో గోపాలమిత్రులుగా పనిచేస్తున్నటువంటి మార్గం వెంకటరెడ్డి గారు అకాల మృతి చెందడం చాలా బాధాకరమైన విషయం. దానికి సంబంధించి మంత్రి గారికి ఈ విషయం తెలియజేయగానే మా తక్షణమే స్పందించి వారి కుటుంబ పరిస్థితులను తెలుసుకొని వారికి తక్షణ సహాయం కింద మంత్రి పొన్నం ప్రభాకర్ గారు హుస్నాబాద్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఒక 50,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. దానికి మా గోపాలమిత్ర తరపున ప్రతి ఒక్కరి తరపున వెంకటరెడ్డి అన్నగారి తరపున కూడా వారి కుటుంబం తరపున కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే వెంకటరెడ్డి అన్న కుటుంబానికి కూడా మంత్రి గారు ఎంతో తోడ్పడతాను, రానున్న రోజులలో ఆర్థిక సాయం చేసి వారికి ఏదో రకంగా మార్గదర్శకంగా నిలిచి వారి కుటుంబాన్ని ఆదుకుంటానని చెప్పి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు బీసీ వెల్ఫేర్ మరియు రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిసి అన్నగారి ఆత్మశాంతి ఉండాలని చెప్పేసి అన్నగారు తెలియజేయడం జరిగింది. తక్షణ సాయం కింద మా హుస్నాబాద్ గోపాలమిత్రులు మరియు సిద్దిపేట జిల్లాకు సంబంధించిన గోపాలమిత్రులు అందరం కలిసి రావడం జరిగింది. దానికి మంత్రి గారికి ప్రత్యేకమైన మా తెలంగాణ రాష్ట్ర గోపాలమిత్రుల సంఘం నుంచి అందరం కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాం.